మిత్స్ అండ్ రియాలిటీస్ అబౌట్ స్పైన్ సర్జరీ. స్పైన్ సర్జరీ తదుపరి బ్యాక్ పెయిన్ పర్సిస్టెంట్గా ఉంటుందని చాలా మందిలో అపోహ. సో దీంట్లో ఏంటంటే స్పైన్ సర్జరీలో, ఓపెన్ సర్జరీలో ఏంటంటే పెద్ద గోత, పెద్ద ఘాటు, మజిల్ స్ట్రిప్పింగ్, బోన్ కటింగ్, మోర్ బ్లడ్ లాస్, మోర్ బెడ్ రెస్ట్. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకి ఈవెన్ ఏదైతే షియాటికా ప్రాబ్లంతో సఫర్ అవుతారో, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతారో, లేదంటే స్టినోసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతారో పేషెంట్స్, దాంట్లో ఏంటంటే లెగ్ సిమ్టమ్స్ పోవడము, బట్ సర్జరీ అయ్యాక బ్యాక్ పెయిన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అది ఓపెన్ సర్జరీలో ఆ ప్రాబ్లమ్స్ మేము చూసేవాళ్ళం బికాజ్ ఆఫ్ మజిల్ స్ట్రిప్పింగ్. వీటి వల్ల ఏంటంటే ఆ మజిల్స్ యొక్క ఫంక్షన్ పోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా ఆఫ్టర్ సర్జరీ చూసేవాళ్ళం. సో దాన్ని వాళ్ళు పేషెంట్స్ ఏంటంటే నాకు సర్జరీ ఫెయిల్ అయిందని చెప్తారు. బట్ ఇప్పుడున్న సరికొత్త విధానం, మార్పులు చేర్పుల వల్ల వచ్చిన ఈ ఎండోస్కోపీ విధానంలో ఏంటంటే లెస్ దెన్ ఒక 6 mm కోత, నో బిగ్ ఇన్సిషన్స్, నో మజిల్ కట్టింగ్, నో బోన్ కట్టింగ్, నో మోర్ బ్లడ్ లాస్. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ లెగ్ పెయినే మాయం కావడం కాకుండా బ్యాక్ పెయిన్ అనేది కూడా ఆఫ్టర్ సర్జరీ అనేది చూడడం జరగదు. అండ్ ఈవెన్ వితిన్ 1 to 2 hours దే కెన్ గో హోమ్, దే కెన్ డూ దేర్ ఓన్ నార్మల్ యాక్టివిటీస్. దిస్ ఈజ్ నెంబర్ 1 క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్. అండ్ నెంబర్ 2 ఏంటంటే నరాలు చచ్చిపడిపోతాయా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ ఓపెన్ సర్జరీలో కొద్దో గొప్ప ఏంటంటే ఈ నరాలు చచ్చిపడిపోవడం అనేది సర్జరీకి ముందే మెడకు సంబంధించి లేదా ఛాతి భాగం సంబంధించిన వెన్నుపూస ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సమస్య ఉంటే మాత్రం కొద్దో గొప్ప కాంప్లికేషన్ అనేది ఉంది, వాస్తవమే, కాదని అనట్లేదు. బట్ ఎండోస్కోపీ విధానంలో ఏంటంటే మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాగ్నిఫికేషన్. అక్కడ మనకు సలైన్ ఇరిగేషన్ ఉంటుంది, మనకు చీమ కూడా పెద్ద ఏనుగంత పెద్ద కనబడడం వల్ల ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ఏవైతే నరాలు చచ్చిపడిపోవడము, నడవకుండా ఉండడం అనేది మాత్రం వీ కెన్ రెడ్యూస్ దీస్ కాంప్లికేషన్స్ టు 0.001% అని నేను చెప్పదలుచుకున్నాను. మూడో మిత్ ఏంటంటే స్పైన్ సర్జరీ అయ్యాక తరచుగా మళ్ళీ స్పైన్ సర్జరీ చేయాల్సి వస్తుంది అనే ఒక పబ్లిక్లో ఒక అపోహ. వాస్తవానికి చెప్పాలంటే రీడిస్క్ హెర్నియేషన్ అంటే ఎక్కడైతే డిస్క్ సమస్య వచ్చిందో అదే ప్రాంతంలో మళ్ళీ రావచ్చా అంటే ఇదంతా కూడా ఏంటంటే పేషెంట్ చేతిలో ఉంటుంది. ఆయన ముందడు వంగడం, వసలు లేపడం. ఎందుకంటే ఏదైతే మంచి డిస్క్ ఉంటుందో దాన్ని మనం తీయడం జరగదు. ఏదైతే బయటికి వచ్చిన మెటీరియల్ ఉందో దాన్ని మాత్రమే ఓపెన్ సర్జరీలో కావచ్చు, ఎండోస్కోపీ విధానంలో కావచ్చు అది తీయడం జరుగుతుంది. సో అది హార్డ్లీ లెస్ దెన్ 2% అని చెప్పవచ్చు.